వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా చేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు మద్యం కుంభకోణం కేసులో. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు మీదన కూడా కేసు పెట్టిన నేపథ్యంలో ఆయనకి సుప్రీంకోర్టు అయితే ఎలాంటి రిలాక్స్ ఇవ్వలేమని చెప్పింది. కారుమూరి నాగేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా వ్యవహారంలో భారీ మొత్తంలో నిధి పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు తిరస్కరించింది. మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ పి మోహనాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాజకీయ కక్ష సాధింపుకు సంబంధించిన కేసు తప్పితే ఇంకోటి కాదని ఆయన తరపు లాయర్ వాదన వినిపించారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ ప్రమేయం ఏమీ లేదన్నారు. అయితే 350 కోట్లు ప్రజాధనం దారి మళ్లించిన దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నటువంటి ఈ కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పారు. కాబట్టి ఇవాళ జగన్ అటు శ్రీకాకుళం టూర్ వెళ్తున్నాడు కాబట్టి మరి కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తారా చూడాల్సి ఉంది.